ఇక రెండవది మనం చూసుకుంటే గర్భసంచి క్యాన్సర్కు సంబంధించి దీంట్లో 4 స్టేజ్లు ఉన్నాయని చెప్పుకున్నాం. గర్భసంచి క్యాన్సర్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? అందరూ ఏమనుకుంటారు, మల్టీపారా ఎక్కువ మంది పిల్లలు కన్న వాళ్ళకి వస్తుంది అని అనుకుంటారు. కాదు, పిల్లలు కనలు వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే మనం వైరస్ అని చెప్పుకున్నాం, మల్టిపుల్ పార్ట్నర్స్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటాయని చెప్పుకున్నాం, హైజీనిక్ సరిగ్గా లేకపోతే అని చెప్పుకున్నాం. ఇది ఎవరైనా చేయవచ్చు. కాబట్టి దీని యొక్క లక్షణాలు దీన్ని మనం చూసుకుంటే ఏంటంటే కాయిటస్ అప్పుడు పెయిన్ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే కాయిటస్ ఇద్దరు కలిసినప్పుడు నొప్పి అనేది ఉండకూడదు, నొప్పి ఉంటుంది. భార్యాభర్త కలిసిన తర్వాత ఎర్రమైల కావడం మంచి లక్షణం కాదు, ఎర్రమైల అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే గర్భసంచి ముఖద్వారానికి పుండు పడుతుంది. పుండు పడినప్పుడు ఆ పుండును గోకడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి రక్తం కారడం అనేది ఉంటుంది. ఈ లక్షణము నిర్లక్ష్యం చేయకూడని లక్షణం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణం దానికి ఖరీదు. ఇక మూడవ లక్షణం ఏంటంటే దుర్గంధం, స్మెల్ రావడం, బ్యాడ్ స్మెల్. ఎప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ అనేది ఎప్పుడు కూడా కాయిటస్ లో ఉండదు. ఒకవేళ బ్యాడ్ స్మెల్ వస్తుందని అంటే అది చనిపోయిన క్యాన్సర్ కణాల నుంచి లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్రవాల నుంచి వస్తుంది. ఇది చాలా మంది స్నానం చేయనందుకు వచ్చిందనో లేకపోతే కలిసినందుకు వచ్చిందనో చాలా విచిత్రమైన ఆలోచన చేస్తుంటారు. కాబట్టి నేను చెప్పాను, శరీరం మాట్లాడుతుంది, దాని భాష మీరు కనుక్కుంటే మిమ్మల్ని ప్రాణం నిలబెట్టేటట్టు చేస్తుంది. కాబట్టి ఈ నేచరు చాలా గొప్పదండి, మనం అర్థం చేసుకోవాలి, దాని లాంగ్వేజ్ తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఇంకొకటి. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం, రెగ్యులర్ గా వచ్చేది కాకుండా అప్ అండ్ డౌన్ కావడం, అకారణంగా గర్భసంచిలో గడ్డలు రావడం, ఫైబ్రాయిడ్ బ్రెస్ట్ అంటారు. ఈ ఫైబ్రాయిడ్ బ్రెస్ట్లు మళ్ళీ 2 రకాలు, మంచివి చెడ్డవి. కాబట్టి మంచి గడ్డలు ఏమి చేయవు, కానీ చెడు గడ్డలు వచ్చినాయంటే మల్టిప్లై అవుతూ పోతుంటాయి. సార్, ఇప్పుడు మంచివి చెడ్డవని మీరు చెప్తున్నారు. మంచి గడ్డలు చెడు గడ్డలు అంటే వాళ్ళు ఎలా గుర్తించడం, ఎలా? అవి వాటికి పరీక్షలు ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు వాటి ద్వారా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అండాశయంలో నీరుగడ్డలు వస్తాయి, అవి కామన్గా వచ్చేటి పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. టెన్షన్ తీసుకుంటే కూడా నీరుగడ్డలు వస్తున్నాయి. వయసులో ఉన్న పిల్లలకు కూడా వస్తున్నాయి, పెళ్లి కాని వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు యూత్ లో ప్రధాన సమస్య అయిపోయింది పీసీఓడి. కాబట్టి అలాగా కామన్ గడ్డలు. అదే ఓవేరియన్లో గట్టిగా ఉన్న గడ్డలు వచ్చాయనుకోండి, స్కానింగ్ లో మనకు తెలిసిపోతుంది. అలాగే అది అకారణంగా పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా అయితే చిన్న గడ్డలు ఎప్పుడో సంవత్సరానికి 1 మిల్లీమీటర్ పెరిగితే ఇబ్బంది లేదు. ఇలా రోజుకు 1 మిల్లీమీటర్ పెరిగి ఒక 2 నెలల కల్లా క్రికెట్ బాల్ సైజ్ అంతా పెరిగిపోతుంది. అప్పుడు అది అనుమానపడాలి. అంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. క్యాన్సర్ పెరగనంత వరకు ఓపిక ఉంటుంది, కానీ ఒక్కసారి అది పెరగడం మొదలు పెట్టిందంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. మనిషి చూడంగానే సన్నగా అయిపోయి అలా 1 సంవత్సరం 6 నెలలకే చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి. అలా గడ్డలను కనుక్కోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే అది ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం. దీన్ని పంచ్ బయాప్సీ అంటారు. అని అంటే గర్భసంచి ముఖద్వారానికి పుండని చెప్పుకున్నాం కదా, ఒక డైమండ్ షేప్ లో ఒక చిన్న ముక్క కట్ చేసి దాన్ని పరీక్షకు పంపిస్తే దాంట్లో స్క్వామస్ సెల్ కార్సినోమా అని వస్తుంది. అని అంటే నార్మల్ గా ఉండాల్సిన కొలుమ్నార్ సెల్స్ స్క్వామస్ సెల్ గా మారుతున్నాయి. కాబట్టి కణాల సంఖ్య షేప్ మారుతుందని అంటే అది మనకు ముందే తెలిసిపోతుంది. కాబట్టి మనము 2 సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్ని ఇప్పుడే గుర్తిస్తున్నాం. కాబట్టి దాంతో ఏంటి, మనము గర్భసంచిని తొలగించేస్తే హ్యాపీగా పేషెంట్ బతికిపోతుంది. ఇలాగా ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందే క్యాన్సర్ని కనుక్కునే కొత్త పద్ధతి వచ్చింది. దానికి మన డాక్టర్ అంజలి మేడం గారు ట్రైనింగ్ అయి ఉన్నారు. దీన్ని కాల్పోస్కోపీ టెస్ట్ అంటారు. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ధృవీకరించబడింది. 97% యాక్యురసీ ఉంటుంది, అంటే పర్ఫెక్షన్ ఉంటుంది. 97% గ్యారంటీగా చెప్పొచ్చు క్యాన్సర్ అని. దీన్నే కాల్పోస్కోపీ అంటారు. కాల్పోస్కోపీ అంటే మనము డైరెక్ట్ గా గర్భసంచి ముఖద్వారాన్ని చూడడం, వాటిని మనం బేరీజు వేసుకోవడం. అక్కడ ఇల్యూమినేషన్ అని అంటే లైట్ కింద మనం పెట్టేసి అక్కడ ఉన్నటువంటి మచ్చలు కానీ పుండ్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్కిన్ టెక్స్చర్స్ కానీ మనం గెస్ చేసి మనం కనుక్కోవడం. ఇక ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. కాల్పోస్కోపీలో గుర్తించడమే కాదు, ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెసరగింజంత కణాలు మొదలయ్యాయనుకోండి, అక్కడ మనము దాన్ని క్రయో అని అంటే ఐస్ పట్టిస్తారు. ఈ క్రయో పద్ధతి ద్వారా అక్కడ ఏమవుతుందంటే క్యాన్సర్ కణాలు ఫ్రీ చేయబడతాయి. అని అంటే గడ్డగట్టిపోతాయి. ఒక్కసారి కణం గడ్డగట్టిందంటే అందులో ఉన్నటువంటి మొత్తం కేంద్రకం కానీ మైటోకాండ్రియా కానీ పగిలిపోతాయి, ఇంకా పనికిరాదు. అంటే క్యాన్సర్ కణాలను చంపేయచ్చు డైరెక్ట్ గా, పక్క కణాలకు డిస్టర్బెన్స్ కాకుండా. మన శరీరము చలిని భరిస్తుంది, వేడిని భరిస్తుంది, తిండి లేకపోయినా భరిస్తుంది. కానీ క్యాన్సర్ కణాలు చాలా ఫ్రెజైల్ సెల్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏకాదశిలో నిర్జల ఉపవాసన వస్తుంది. నిర్జల ఉపవాసన అంటే జలము కూడా తీసుకోకుండా ఎవరైతే ఉపవాసం చేస్తారో క్యాన్సర్ కణాలు పట్ట చనిపోతాయి. కాబట్టి ఎవరైనా క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటే మీ క్యాన్సర్ కణాలను చంపడం తగ్గించుకోవడం చేయాలనుకుంటే నీరు ముట్టుకోకుండా 24 గంటలు ఏకాదశి రోజు ఉపవాసం మీరు చేశారనుకోండి, మీ క్యాన్సర్ కణాలు దాదాపు 50% తగ్గిపోతాయి.
క్యాన్సర్ కణాలు తగ్గే కొద్దీ మీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది, అంటే మీ లైఫ్ లైన్ జీవన రేఖ పెరుగుతుంది. మీరు ఇరెగ్యులర్ పీరియడ్స్ అన్నారు సార్. ప్రస్తుత జీవన విధానంలో చూసుకుంటే మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్య ఉంది. ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ప్రతి మహిళ, ప్రతి యువతి ఎదుర్కొంటున్నటువంటి సమస్య. దానిలో ఇది అంత సీరియస్ గా తీసుకొని హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకునేటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఇప్పుడు లేరు. దాన్ని ఏ దృష్టితో చూస్తారు మీరు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది టెన్షన్, స్ట్రెస్ అన్నట్టు ఎప్పుడు కూడా లేడీస్ మైండ్ యుట్రస్ కు కనెక్ట్ అయి ఉంటుంది. మీరు బాగా గమనిస్తే టెన్షన్ తీసుకుంటే పీరియడ్స్ తొందరగానే వస్తాయి, లేకపోతే లేట్గానే వస్తాయి. దీన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. కాబట్టి మైండ్ కు యుట్రస్ కు కనెక్ట్ అయి ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉన్నటువంటి 60 to 70% స్ట్రెస్ తోనే బతుకుతున్నారు, అందరు టెన్షన్లతోనే బతుకుతున్నారు. కాబట్టి చాలా మందికి ప్రాబ్లం వచ్చేటట్లుంది. అప్పుడు మనం ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కటే చూడకూడదు, మిగిలిన లక్షణాలు కూడా వేరేది వేసుకోవాలి. కాబట్టి ఇందులో ఇమాషియేషన్ ఉంటుంది. ఇమాషియేషన్ అని అంటే వెయిట్ తగ్గడం. ఎప్పటికైనా బరువు తగ్గడం అనేది అస్సలు మంచి లక్షణం కాదు, ఎప్పటికీ మంచి లక్షణం కాదు. చాలా మంది అనుకుంటుంటారు నేను డైటింగ్ చేసినట్లు బాగా వెయిట్ తగ్గుతున్నానని. మీరు తగ్గుతున్నది వెయిట్ తో కాదు, క్యాన్సర్ అయి ఉండొచ్చు, జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. బరువు తగ్గడం అనేది మీరు డైట్ చేస్తే తగ్గితే అది ఓకే. ఏమీ చేయకుండా టకటక 4-5 కేజీలు బయట తగ్గుతున్నారు అని అంటే మీకు 2 జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి HIV బరువు తగ్గడం, రెండవది వచ్చేసి క్యాన్సర్. మీరు చాలా జాగ్రత్తగా ఇది గమనించుకోవాలి. బరువు తగ్గడం అనేది అస్సలు మంచిది కాదు. ఇలాగా మిగతా లక్షణాలు కూడా బేరీజ్ వేసుకోవాలి. ఇందాక చెప్పాను, భార్యాభర్త కలిస్తే మహిళ కావడం, ఇవన్నీ చూస్తే అప్పుడు వాళ్ళకి ముట్టు హెచ్చు తగ్గులు కాకుండా మిగతా లక్షణాలు ఉన్నాయంటే క్యాన్సర్ చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పరీక్షను మదర్ ఇండియా ట్రస్ట్ వాళ్ళు ఫ్రీగానే చేస్తారు. దీనికోసమని జనాల దగ్గర నుంచి కూడా మనం 99 రూపీస్ మనము డొనేషన్ అనేది అడగడం మొదలైంది. ఒక క్యాన్సర్ పేషెంట్ ను పరీక్ష చేయడానికి దాదాపు 600 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. కాల్పోస్కోపీ కాకుండా మిగతా టెస్టులు. కాల్పోస్కోపీకి అయితే బయట 13,000 నుంచి 35,000 కలెక్ట్ చేస్తారు. సో ఈ కాల్పోస్కోపీ పరీక్ష అనేది బయట చేసేదానికంటే సగం రేటుకి తక్కువ రేటుకి మనం చేయడం జరుగుతుంది. కాల్పోస్కోపీలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి పరీక్ష చేస్తే మీకు 2 సంవత్సరాల వరకు గ్యారంటీ రాసి ఇవ్వచ్చు, ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. 2 years ఒక్కసారి చేసుకుంటే చాలు. అలాగే ఇందులో ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుందని చెప్తున్నాను. కాబట్టి ఒకే దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టు డయాగ్నోసిస్ జరిగిపోతుంది. అక్కడ ఏదైనా బయటపడితే దాన్ని ఫ్రీజ్ చేయడము, ఆ కణాలను కూడా మనము అక్కడే లోకల్ గా వాటిని ఫ్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పాకే గుణం కూడా ఉండదు. ఇది రెండోది అన్నట్టు. కాబట్టి ఒక పేషెంట్ కు మనం ఇప్పుడు చేసే పరీక్షల్లో 600 అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సామాజిక పౌరుడు తన సామాజిక బాధ్యత కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 99 రూపీస్ మీరు డొనేట్ చేస్తే చాలు మదర్ ఇండియా ట్రస్ట్ కు. ఒక మహిళకు పరీక్ష జరిగిపోతుంది. కాబట్టి ఆ మహిళ మీ అక్క ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, పిన్ని ఉండొచ్చు, లేదా మీ భార్య లేదా కూతురు ఉండొచ్చు, వీళ్ళలో ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే క్యాన్సర్ కు మతం లేదు, కులం లేదు, భేదభావం లేదు, తెలుపు నలుపు అనే ఇది లేదు, ఎవరికైనా రావచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు బాగా చూస్తే పేద గణిక భావం కూడా లేదు. చాలా మంది అనుకుంటారు కదా మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము బాగున్నామని చెప్పేసి. చెప్పాలంటే డబ్బులున్న వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కష్టపడేవాడు కంటి నిండా నిద్ర ఉంటుంది కాబట్టి హ్యాపీగా పడుకుంటాడు, వాళ్ళకి నిద్ర కూడా ఉండదు. సో ఈ రకంగా భేదభావం లేకుండా ఇన్ని రకాలుగా విభజించే క్యాన్సర్ ను సమాజం నుంచి మనం పారద్రోలాలి. దీనికి WHO కూడా క్యాన్సర్ ముక్త్ భారత్ అని ఒకటి తీసుకున్నాను. అంటే క్యాన్సర్ ను 2030 కల్లా కంప్లీట్ గా క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు లేని భారత్ ను తయారు చేయాలని ఒక సంకల్పం తీసుకుంది. దానికి గణేష్ అని ఒక డాక్టర్ ఉన్నారు బాంబేలో, వాళ్ళ ఒక కాన్ఫరెన్స్ కూడా మేడం వెళ్తున్నారు. రేపు ఫిబ్రవరిలో 3 నుంచి 7 వరకు ట్రైనింగ్ ఉంది అక్కడ. అక్కడ వాళ్ళ సంకల్పం ఏంటంటే WHO ఒక నినాదాన్ని ఇచ్చింది. 2024లో ఉన్నాం ఇప్పుడు, 6 సంవత్సరాల్లో 2030 కల్లా ఏ మహిళ కూడా క్యాన్సర్ బారిన మనం చనిపోకూడదు అనేది ఒక నినాదాన్ని ఇచ్చింది. అది చేయాలని అంటే అది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు, మనందరి చేతిలో ఉంది. కాబట్టి అందరూ తలా ఒక చెయ్యి వేసి మనం ముందుకెళ్తే ఆ మహిళలను, అది ఎవరైనా మన బంధువులు కావచ్చు, లేదా మన ఊరి వాళ్ళు కావచ్చు, మన ఎవరైనా కావచ్చు, కాబట్టి వాళ్ళను మనం కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి WHO ఏం చెప్తుందనంటే క్యాన్సర్ నయం కాని జబ్బు. నిజమే, నయం చేయలేదు. చూస్తూనే పేషెంట్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఉపయోగం ఉండదు. కానీ 200%, 200% దీన్ని మనము నివారించవచ్చు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నివారణ అనేది ఉత్తమమైన మార్గం జబ్బు వచ్చేదానికంటే. మరి అలా నివారించాలి అని అంటే ఏం చేయాలి? రెగ్యులర్ గా మనం క్యాన్సర్ గురించి డిస్కస్ చేయాలి. భయపడతారు చాలా మంది, మనకెందుకు లేదు దాని గురించి అనేది. మాట్లాడాలి, తెలుసుకోవాలి.
తెలుసుకున్న తర్వాత అనుమానం ఉంటే పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలకు డబ్బులు లేకపోతే మనలాంటి మదర్ ఇండియా ట్రస్ట్కి వస్తే ఉచితంగా పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే ఏదైనా తేడా ఉందనంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి నిర్లక్ష్యం అనేది ఎప్పటికీ పనికిరాదు. కాబట్టి దీనికోసం మనము 500 పడకల క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ మనం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాము. ఏంటి, క్యాన్సర్ వచ్చాక ట్రీట్మెంట్ కాదు, నివారణకు చేస్తున్నాం. కాబట్టి వచ్చిన తర్వాత ₹1,00,00,000 ఖర్చు పెట్టే బదులు అదే ₹1,00,00,000తో మనము 1,00,000 మందికి దగ్గర మనము ఈ పరీక్షలు చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ప్రతి గ్రామంలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ ప్రతి గ్రామంలో మేము మదర్ ఇండియా ట్రస్ట్కు వాలంటీర్గా ఉంటాము అని ఎవరైనా ముందుకు వస్తే ట్రైన్ ద ట్రైనర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ద్వారా మేడము నేను మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటి, మేమేం చేయగలుగుతాం సార్ అని అంటే, మీరు ఎంతో చేయగలుగుతారు మీకు ట్రైనింగ్ ఇస్తే. కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఆ మహిళలు 15 సంవత్సరాల నుంచి 75-65 సంవత్సరాల మధ్యలో ఎవరైతే మహిళలు ఉంటారో, ఫర్టిలిటీ పీరియడ్లో ఉన్న వాళ్ళు, అంటే పిల్లలు కనే వయసు ఉన్న వాళ్ళు, పిల్లలు కన్న తర్వాత ఉన్న వయసు వాళ్ళు, వీళ్ళందరినీ ఒక సర్వే చేసి వీళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, మేము ఒక 10 లక్షణాలు చెప్తామండి. ఆ 10 లక్షణాల్లో వాళ్ళకి కనీసం 4-5 లక్షణాలు ఉన్నాయంటే డెఫినెట్ వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి. ఇలా మీరు వాళ్ళను నిద్రపోయే వాళ్ళను తట్టి లేపడం ద్వారా, నిర్లక్ష్యం చేసే వాళ్ళను మంచిగా పరీక్ష చేయడం ద్వారా 100కు 100% వాళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి ఆ క్రెడిట్ మీకే వస్తుంది. సో మదర్ ఇండియా ట్రస్ట్ వాలంటీర్సేగా ఎవరైనా ఉండాలనుకున్నా కూడా మీరు మన ఛానల్ను సంప్రదించవచ్చు. వచ్చి మీ ఊర్లో మదర్ ఇండియా ట్రస్ట్ సైనికుడిగా పనిచేసి మీ ఊర్లో ఏ మహిళ కూడా క్యాన్సర్, అది రొమ్ము కావచ్చు, గర్భసంచి కావచ్చు, దాని బారిన చనిపోకుండా కాపాడగలగచ్చు. వైద్యో నారాయణ హరి అని చెప్పారు. కాబట్టి ఈ భూమి మీద పుట్టించిన దేవుడిని అందరూ మొక్కుతారు, ఎందుకు, దేవుడు పుట్టించారని. నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ ప్రాణం పోసేవాడు వైద్యుడు అవుతాడు. అందుకే దేవుడితో సమానంగా చూస్తారు డాక్టర్ను. అలాగా మిమ్మల్ని కూడా దేవుడితో సమానంగా చూడాలనుకున్నారని అంటే కనుక్కోవడం ద్వారా మీరు కూడా ఒక డాక్టర్ అవుతారు. కాబట్టి అలాగా మీరు ప్రతి ఊర్లో కొన్ని లక్షణాలు ట్రైనింగ్ ఇవ్వడం, మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు చిన్న చిన్న జబ్బులకు వైద్యం కూడా చేసుకోవచ్చు ఊర్లో. కాబట్టి ఇది మీకు ఒక జీవనోపాధిగా, అలాగే ఊర్లో మీకు ఒక గుర్తింపు కూడా వస్తుంది. దానితో మనం సమాజానికి సేవ చేసినట్టుంటాము. అలాగే మీ వ్యాపార అవకాశాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు వృద్ధిపరచుకోవచ్చు. ఎందుకు, ఇక్కడ మీకు నెట్వర్క్ అనేది పెరుగుతుంది కాబట్టి.